వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కృష్ణా నీళ్లు తెలంగాణకు అన్యాయం జరగడానికి కారణం బీఆర్ఎస్ఏ అంటుంది. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ కూడా కాదు, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడుతూ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, అందువల్ల ఈరోజు చంద్రబాబుతో ఇటువంటి సినారియో వచ్చింది అనేది రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న మాట. మరి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దేశిస్తూ. సో ఇంతటి సగతి కారణం ఆ రోజు మీరు కాంప్రమైజ్ అయ్యి తెలంగాణను మీరు అన్యాయం చేశారా? విషయం ఇవి అర్థం లేని మాటలు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాళ్ళు అట్లా మాట్లాడడం అనేది ఇక చాలా బాధ చేస్తుంది కూడా. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాల పంట వండింది? జనరల్ నీళ్ళు లేని పంటలు వండవు కదా. 2014 కన్నా ముందు ఇదే మహబూబ్నగర్ జిల్లాలో ఎన్ని ఎకరాల పంట పండింది? 10 సంవత్సరాల్లో ఎన్ని ఎకరాల పంట పండి లెక్క చూసుకోవాలి కదా. 10,50,000 ఎకరాలకు అదనంగా పంటలు పండించినాం. ఇప్పటివరకు పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. 70 సంవత్సరాలు అంతకుముందు పరిపాలించిన వాళ్ళే కదా, ఇంచుమించు ఎక్కువ శాతం. మరి వారు పరిపాలించినప్పుడు ఒక్క అవగాహన లేకుండా, ఒక 1 TMC నీళ్ళ రిజర్వాయర్ లేకుండా కూడా ప్రతిపాదించారు KLI ప్రాజెక్ట్ అని చెప్పి. చుక్క నీళ్ళు ఇయలే. మేము గొడవ చేసేటప్పుడల్లా జై తెలంగాణ అప్పుడల్లా కాలువ తోగాలంతే, అంత తప్ప ఏం లేదు. నిజంగా నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కరెక్ట్ ఉంటే తెలంగాణ అనేది సపరేట్ అవసరమే లేదు యాక్చువల్గా. ఇది కారణం, రాష్ట్రం విడిపోవడానికి కారణం కూడా వాళ్ళే. వాళ్ళు ఉన్న హాయంలో చేనులన్నీ ఎండిపోవాలి. ఎండాకాలం వచ్చిందంటే పంటలు ఎండిపోవాలి, రైతులు ఆత్మహత్య చేసుకోవాలి, కరెంటు ఉండదు. వ్యవసాయానికి కావాల్సింది కరెంటు. కరెంటు లేక కష్టాలు, చెర్ల కింద పండిన పంటలు కూడా ఎండిపోవాలి. దాదాపు 14 నెలల్లో వాళ్ళు ఒక్క ఎకరా పెంచలేదు, ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు, ఒక్క కాలువ తవ్వలేదు. ఎట్లా అన్యాయం అయితే చెప్పండి. వాళ్ళు మీటింగ్ పక్కన జూరాల చూడండి, ఇప్పుడు ఎండిపోయింది జూరాల. నెట్టెంపాడి కింద చాలా జూరాల కింద అనేక ఎకరాలు ఈరోజు ఎండిపోయి రైతులు చాలా సంక్షోభంలో ఉన్నారు. పక్కల పైన కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కర్ణాటకలో. నారాయణపూర్ కానీ అవతల ఇంకా 2-3 రిజర్వాయర్లు ఉన్నాయి. ఒక 5 TMC నీళ్ళు వదిలిపించచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ని ఆ పని చేస్తలేరు. జూరాల ఎండిపోయింది, ఇప్పుడు ఎప్పుడు కాలే. జూరాల ఎండిపోయిన పరిస్థితి ఎప్పుడు లేదు. కానీ వాళ్ళు అంటుంది ఏంటంటే, సరే గతం గురించి మాట్లాడుకుని మరి ముఖ్యంగా గత 10 ఏళ్ల గురించే ప్రస్తావించడం జరుగుతోంది. గత 10 ఏళ్లకు సంబంధించి మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే ఇతర ప్రాజెక్టుకి సంబంధించి ఎక్కడ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. మీరు మీ టీవీ అక్కడ పంపించండి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కింద దాదాపు 60-70 TMCల రిజర్వాయర్ కంప్లీట్ అయినాయి. ఎందుకు మాట్లాడుతున్నారు మరి? అదే కదా, ఏది పడితే అది మాట్లాడిండు. గవర్నమెంట్లో వచ్చి అధికారంలోకి వచ్చిండ్రు, ఇప్పుడు ఏదంటే అది మాట్లాడతారు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కింద వాళ్ళ అధికారులే 87% పనులు కంప్లీట్ అయినాయి అన్నారు. మేము 90% అంటే వాళ్ళు ఏమన్నారు ఆఫీసర్సే, లేదు 90% కాదు 87-88% కంప్లీట్ అయింది అన్నారు. మొత్తం రిజర్వాయర్ కంప్లీట్ అయినాయి. నార్లాపూర్ కంప్లీట్ అయింది, ఒట్టెం రిజర్వాయర్ కంప్లీట్ అయింది, ఏదో రిజర్వాయర్ కంప్లీట్ అయింది, కర్వెన్ రిజర్వాయర్ కంప్లీట్ అయింది, ఉదండపూర్. టోటల్ రిజర్వాయర్ కంప్లీట్ అయినాయి. మోటార్లు ఆన్ చేసినాము, మోటార్ ట్రయల్ రన్ అయిపోయింది. ట్రయల్ రన్ అయిపోయిన దాన్ని మీరు కనీసం ట్రయల్ రన్ చేసి కంటిన్యూ చేసి ఇవాళ రిజర్వాయర్ నింపింటే మీకు 40-50 TMC నీళ్ళు నిల్వ ఉంటుంది తెలంగాణలో. ట్రయల్ రన్ చేసినటువంటి మోటార్లు ఆన్ చేయలేదు, కనీసం 10% కాలువల పని కంప్లీట్ చేయలేదు. ఇలా మేము సబ్మిట్ చేసి కేంద్రం నుంచి నామమాత్రంగా అనుమతులు వచ్చే పరిస్థితి ఉన్నదాన్ని ఇలా DPR వ్యాపస్ వచ్చింది. మళ్ళీ DPR రీసబ్మిట్ చేయలేదు వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్ట్ చేసినటువంటివి నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసినాం. రన్నింగ్ ప్రాజెక్టులు చేసినాం. 30-20 ఏళ్ళ నుంచి నానబెట్టిన ప్రాజెక్టులు 4-3 ఏళ్లలో కంప్లీట్ చేసి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం అదనంగా. లెక్కలు చెప్తున్నాయి ఇక్కడ, రైతులను అడగని చెప్తారు. రైతులకు జనరల్గా వ్యవసాయం కావాల్సింది ఏంది? మూలం కరెంటు కావాలి, నీళ్ళు కావాలి, పెట్టుబడి కావాలి, విత్తనాలు కావాలి, ఎరువులు కావాలి, తర్వాత కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలు కావాలి. ప్రెసెంట్ ఉన్న ప్రాజెక్ట్కి సంబంధించి ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్గా కాంగ్రెస్ చెబుతోందో అవన్నీ పూర్తవుతాయి అనుకుంటున్నారు 5 ఏళ్ళు? ఇగో వాళ్ళు 14 నెలలు అయింది కదా, ఉట్టి ఆరోపణలు తప్ప, ఉట్టి మాటలు, గాలి మాటలు తప్ప ఒక్కటి కూడా లేదు.
ఒక్కటి కూడా లేదు అసలు. ఒక ఎకరం ఎందుకు పెరగలే, ఇంకా మొత్తం పోయి లోపలికి పోయింది, కోట్లకు పోయిండే ఎకరాలు. ఇవాళ మొత్తం ఎవడు కొనేటోళ్ళు లేడు ఎవడు కూడా. ఎందుకు కోట్లకు పోయిందంటే 3 పంటలు పండుతుంది, మంచి బంగారం తెలంగాణ భూమి, మహబూబ్నగర్ భూమి అని వచ్చిండ్రు అందరూ. ఇవాళ వీళ్ళు చూసిండ్రు కరెంట్ లేదు, నీళ్ళు లేవు. ఇప్పుడు ఏమంటే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ కొట్లాట పంచాయతీ వచ్చింది. తెలంగాణ ఆంధ్ర కలిసి కర్ణాటక మీద కొట్లాడాలి, తెలంగాణ ఆంధ్ర కలిసి మహారాష్ట్ర మీద కొట్లాడాలి, గోదావరి జిల్లాలు కానీ కృష్ణా జిల్లాలపైన కానీ తుంగభద్ర. అది వదిలిపెట్టి ఇవాళ పరిస్థితి ఏమైంది, అటు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఎండిపోయింది, కుడి కాలువ నిండిపోతుంది. కృష్ణా రివర్ పైన మొత్తం కూడా అక్రమంగా ప్రాజెక్ట్ కట్టి తీసుకుపోతుంది. ఒక్క మాట ఎవడు మాట్లాడతలేడు. మనకు రావాల్సిన వాట ఇవాళ ఏమవుతుంది తెలుసా, రేపు ఇదే హైదరాబాద్లో తాగడానికి నీళ్ళు కష్టమవుతుంది. ఇదే హైదరాబాద్లో నీళ్ళ పడిపోతుంది, కనీసం అవగాహన లేదు. అరే ఎట్లా మరి వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ కూడా లేదు, నీళ్ళు స్టోరేజ్ చేయాలి కదా, అక్రమంగా నీళ్ళు ధరించుకుపోతుండ్రు, ఆపాలి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మాకు దగ్గరనే కదా, చెప్పాలి. నీళ్ళ కొట్లాటలు మనకు వద్దు, ఫ్యూచర్లో మనం మంచిగా ఉండాలి. ఆ మాట లేదు. ఇద్దరు కలిసి కేంద్రం మీద మాట్లాడింది లేదు. తెలంగాణ ప్రాజెక్టులు ఎట్లా అడ్డుకోవాలి, తెలంగాణ ప్రాజెక్టులు ఎట్లా ఆపాలి, తెలంగాణకు ఎట్లా అన్యాయం చేయాలి, ఎట్లా కొట్లాట పంచాయతీ పెట్టాలి. ఇగో తెలంగాణ ఆంధ్ర అనగానే ఎట్లా తెలంగాణలో మనకెంత ప్రయోజనం కలుగుతుంది, ఆంధ్రలో మనకెంత అట్లా చూస్తున్నారు తప్ప రైతుల గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు. ఈ ప్రభుత్వం స్పెషల్గా ఈ ప్రభుత్వము ఏం చేయలే, ఒక అడుగు తీసి అడుగు ఇట్లా ముందుకోలేదు కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.